అబ్రహాము అక్షరాల దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే తన జీవితంలో దేవుడు చెప్పినట్లుగానే నడిచాడు. దేవుడు చెప్పిన మార్గములోనే నడిచాడు. దేవుని భక్తిపరమైన మార్గములో స్థిరపడ్డాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును వింటున్న మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఆయన కృపచేత నింపబడుతూ ఆయన చెప్పిన మాటకు లోబడుతూ ఆయన సత్యములో ఆయన చెప్పినటువంటి సత్యమును అనుసరిస్తూ మన జీవితాలను గడిపితే మన జీవితాలలో ఆశీర్వాదం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో మన కుటుంబాలలో ఆశీర్వాదం చూడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా నడవకపోవడం, దేవుడు చెప్పిన మార్గములో వెళ్ళకపోవడం, దేవుని యొక్క సన్నిధిలో నిలవకపోవడం, దేవుని యొక్క మాటను గ్రహించకపోవటం, ఆయన మాటను విని విడిచిపెట్టేయడం వల్ల మన